హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఉద్యోగాల భర్తీకి సమాయత్తం అంటూ ఒక వార్తొచ్చింది. సో, 6,000 పోస్టుల్లో నియామకానికి టీజీపీఎస్ కసరత్తు అంటూ వార్తొచ్చింది. విభాగాల వారీగా ప్రకటన జారీకి ప్రణాళికలు, వయోపరిమితిపై రావాల్సిన స్పష్టత, సర్కారు ఆమోదించిన వెంటనే నోటిఫికేషన్లు అంటూ వార్తొచ్చింది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 6,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేపడుతోంది. అభ్యర్థుల వయోపరిమితి పెంపునకు సంబంధించి ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలపై స్పష్టత వచ్చిన తర్వాత వెంటనే వరుస ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయాలని టీజీపీఎస్సీ తాజాగా పాలక మండలి సమావేశంలో నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే మన అభ్యర్థుల యొక్క ఏజ్ అనేది పెంచే అవకాశం కనిపిస్తుందంట. నోటిఫికేషన్‌లో విడుదలలోపు ఇంకేమైనా ఖాళీలు వచ్చినాయి. ప్రస్తుతానికైతే 6,000 ఖాళీలున్నాయి. నోటిఫికేషన్‌లు విడుదల చేసే సమయానికి ఇంకా ఏమైనా ఖాళీలు గనుక ఇండేంట్ల ద్వారా వస్తే వాటి భర్తీకి కూడా చర్యలు చేపడతామని చెప్పేసి వార్తలొస్తున్నాయి. సో, ఈ విధంగా మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వివిధ సబ్జెక్టులకు చెందినటువంటి 500కు పైగా అధ్యాపక ఖాళీలున్నాయి. వీటి గురించి మొన్న ఒక రచ్చ జరిగింది. సో, పీహెచ్‌డీ వాళ్ళకే బెనిఫిట్ జరుగుతుంది. మిగతా వాళ్ళకి బెనిఫిట్ లేదని చెప్పేసి చాలామంది వ్యతిరేకించారు. ఇక ఇందులో వ్యాయామ ఉపాధ్యాయ ఖాళీలు కూడా ఉన్నట్టు సమాచారం. సో, పీడీ పోస్టులు. ఇక తర్వాత మైక్రోబయాలజీ, జువాలజీ, ఫిజిక్స్, బోటనీ వంటి లైఫ్ సైన్సెస్‌కు సంబంధించిన ఖాళీలు అధికంగా ఉన్నాయని, సోషల్ సైన్సెస్ సబ్జెక్టుల ఆశించిన స్థాయిలో ఖాళీలు లేవని సమాచారం. పీజీ పూర్తి చేసి నెట్ గాని, స్లెట్ గాని లేదా ఆయా సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారు డిగ్రీ కళాశాలల అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హులని సర్వీస్ కమిషన్ నిబంధనలు చెప్తున్నాయి. అయితే డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక ఖాళీల భర్తీకి సంబంధించి విద్యాశాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు అమలు చేయాలని చెప్పేసి మరి ఈ కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం వస్తుంది. సరే, ఏది ఏమైనా వేరు వేరు విభాగాల్లో ఇప్పటికే ఖాళీల గుర్తింపు అంటూ వార్తొచ్చింది. రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో అంటే ఉమ్మడి జిల్లా ప్రకారం ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ అంటే డైట్ కాలేజీలున్నాయి గదా! వాటిల్లో ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న 100కు పైగా అధ్యాపక ఖాళీల భర్తీని కూడా చేపట్టేందుకు టీజీపీఎస్సీ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఇక్కడ ఖాళీలు పేరుకుపోవడంతో ఆయా కళాశాలల్లో కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ పద్ధతిన అధ్యాపకులను నియమించి వారి సేవలను వినియోగించుకుంటోంది. ఇలా చేయడం వల్ల విద్యా ప్రమాణాలు దిగజారిపోతున్నాయని గ్రహించిన ప్రభుత్వం సత్వరమే ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని సంకల్పించి సర్వీస్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏం లేదు, ఏవైతే డిగ్రీ ఖాళీలు ఉన్నాయో అక్కడ ఖాళీలు భర్తీ చేస్తారు. దాంతో పాటు డైట్ ఖాళీలు ఉన్నాయి కదా ప్రతి జిల్లా కేంద్రాల్లో, ఆ డైట్ లెక్చరర్స్ ఖాళీలు కూడా వాటిని కూడా నింపడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నమాట. ఇక డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ పోస్టులు కావచ్చు, దాంతో పాటు పీడీ పోస్టులు కావచ్చు, వీటన్నిటిని మరి భర్తీ చేయడానికి సమాచారం అందింది. అవకాశం అయితే ఉందన్నమాట. అటవీ శాఖలో కన్జర్వేటర్లు గాని, బీట్ అధికారులు గాని, వాచ్ గార్డులు గాని ఇలా వివిధ కేటగిరీలకు సంబంధించిన ఖాళీలు మరి పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. రహదారులు, భవనాల శాఖలు అంటే ఆర్&బి డిపార్ట్మెంట్‌లో కూడా ఇంజినీర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించనుంది. అంటే ఈ నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సాగునీటి పారుదల శాఖలో ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన వారు అధిక సంఖ్యలో ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం ఆ ఖాళీలను ప్రాధాన్యతా క్రమంలో భర్తీ చేయాలని సంకల్పించింది. ప్రాధాన్యతా క్రమంలో భర్తీకి తొలుత చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఈ మేరకు టీజీపీఎస్సీ ప్రకటన ఇవ్వాలని భావిస్తుంది. పర్యావరణ శాఖతో పాటు స్టాటిస్టికల్ ఆఫీస్ ఖాళీలు కూడా భర్తీకి నోటిఫికేషన్ సర్వీస్ కమిషన్ జారీ చేయనుంది. సరే, ఏది ఏమైనా ఇట్లా అనేక రకాలైనటువంటి పోస్టుల్ని చిన్న నోటిఫికేషన్‌లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని భర్తీ చేయడం జరుగుతుంది. పోస్టులు తక్కువున్నా జీతాలు ఎక్కువగానే ఉంటాయి. సో, ఇలా అనేక రకాలైనటువంటి నోటిఫికేషన్‌లు వస్తాయి. వ్యాయామ ఉపాధ్యాయులు గాని, డిగ్రీ కాలేజీలు లెక్చర్స్ గాని, డైట్ కాలేజీ లెక్చర్స్ గాని, బీట్ ఆఫీసర్ గాని, ఇట్లా ఆర్&బి డిపార్ట్మెంట్ గాని, ఇట్లా అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్‌లలో సుమారు 6,000 పైచిలుకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటికి మరి నోటిఫికేషన్‌లు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. దీనికోసం వయో పరిమితి పెంపు.
ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల వయో పరిమితిని ప్రభుత్వం గతంలో 34 నుంచి 44 ఏళ్లకు పొడిగించింది. ఇక ఎస్సీ అభ్యర్థులకు, ఎస్టీ అభ్యర్థులకు మరో 5 ఏళ్ల పాటు వెసులుబాటు కల్పించింది. ఇక రాబోయే కాలంలో భర్తీకి సంబంధించి కూడా ఇదే వయో పరిమితిని కొనసాగించాలా లేదా అనే అంశంపై మరి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. సరే ఏది ఏమైనా ఇట్లా మరి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేయడం అనేది ఒక శుభ సూచకంగా మనం భావించాలి. సో ఇలాంటి మరిన్ని మరి జాబ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.